నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీలత ఇక డీటెయిల్స్ చూస్తే పంజాబ్ పై తిరుగులేని పట్టుతో కొన్ని దశాబ్దాల పాటు అక్కడ రాజకీయాలను శాసించిన బాదల్ ఫ్యామిలీ ఇప్పుడు కష్టంలో ఉంది. ఓవైపు మతపరమైన శిక్షలకు గురికాగా ఇప్పుడు ఖలిస్తానీల గురిలోకి కూడా వచ్చింది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో ఏకంగా పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్పైనే తుపాకీ కాల్పులు జరగడంతో దేశం ఉలిక్కిపడింది. పంజాబ్లో ఫస్ట్ ఫ్యామిలీగా కొన్ని దశాబ్దాల పాటు చెలామణి అయిన బాదల్ కుటుంబం రాజకీయంగా కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో దాడి జరగడం చర్చనీయాంశమైంది. సిక్కు ప్రయోజనాల కోసం పనిచేసే శిరోమణి అకాలీదళ్ పార్టీ సుఖ్బీర్ను అధ్యక్ష పదవిని వీడడం, సిక్కులకు ద్రోహం చేసిన వ్యక్తిగా ఆయన్ను ప్రకటించడం ఆ ఫ్యామిలీకి పెద్ద ఎదురు దెబ్బలు తగిలాయి. లో పంజాబ్ రాజకీయాల్లోకి బ్లాక్ సమితి చైర్మన్ గా అడుగుపెట్టిన ప్రకాష్ సింగ్ బాదల్ ఆ తర్వాత 10 ఏళ్లలోనే అకాలీదళ్ తరఫున రాష్ట్ర విధానసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 1970లో తొలిసారి సీఎం పీఠంపై కూర్చున్నారు. ఆ తర్వాత 1977 నుంచి 2017 మధ్యలో 4 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పాలించారు. ఆ కాలంలో పంజాబ్ పై బాదల్ కుటుంబానికి బలమైన పట్టుంది. ప్రకాష్ సింగ్ కు కుమారుడు సుఖ్బీర్ సింగ్, కుమార్తె ప్రణీత్ కౌర్ ఖైరానీ ఉన్నారు. తరచూ మీడియా ఈ కుటుంబాన్ని పంజాబ్ ఫస్ట్ ఫ్యామిలీగా అభివర్ణించేది. సుఖ్బీర్ కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా పనిచేశారు. ఆయన భార్య హర్సిమ్రత్ కౌర్ కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. సుఖ్బీర్ సోదరి ప్రణీత్ కౌర్ ఖైరాన్, ఆమె భర్త ఆదేశ్ ప్రతాప్ సింగ్ ఖైరాన్ కూడా 4 సార్లు అకాలీదళ్ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు. వారసుడిగా సుఖ్బీర్ను ముందుకు తెచ్చే క్రమంలో పెద్ద నాయకులను సైతం రాజకీయంగా పక్కకు తప్పించేవారు ప్రకాష్ సింగ్ బాదల్. 1996లో కెప్టెన్ అమరీందర్ సింగ్ కు పటియాలా టికెట్ నిరాకరించారు. దీంతో ఆయన కాంగ్రెస్ గూటికి తిరిగి చేరిపోయారు. పార్టీలో సుఖ్బీర్ను సవాలు చేసేవారు లేకుండా చేసి 2008లో అతని పగ్గాలు అందించారు. అప్పటికి ఆయన వయసు కేవలం 45 ఏళ్లు మాత్రమే. నాటి నుంచి నేటి వరకు అకాలీదళ్ నాయకత్వం ఆయన వద్దే ఉంది. అయితే పంజాబ్లో అకాలీదళ్ పట్టును సడలించేందుకు తెరపైకి వచ్చిన ఖలిస్తాన్ ఉద్యమం బాదల్ కుటుంబానికి ఇబ్బందికరంగా మారింది. భింద్రన్వాలాపై సైనిక చర్యలకు ప్రకాష్ సింగ్ మద్దతు పలికారని కొన్నాళ్ల కిందట ఆ రాష్ట్ర మాజీ సీఎం అమరీందర్ సింగ్ వెల్లడించారు. తాజాగా ఖలిస్తానీ మద్దతుదారు సంస్థ బబ్బర్ ఖల్సాకు చెందిన నరైన్ చౌరా అనే మిలిటెంట్ సుఖ్బీర్ పై స్వర్ణ దేవాలయంలో దాడికి పాల్పడ్డారు. 1984లో పంజాబ్లో ఉగ్రవాదం పెరిగిన సమయంలో నరైన్ పాకిస్తాన్కు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. మతపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినందుకు సిక్కుల అత్యున్నత స్థానమైన శ్రీ అకాల్ తఖ్త్ సాహెబ్ డిసెంబర్ 2న సుఖ్బీర్ను
తాంక్యాగా ప్రకటించింది. ఆయనతో పాటు మరో 12 మంది అకాలీదళ్ నేతలను మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో 2 రోజుల పాటు వాష్రూమ్లను కడగటం, ఊడ్చడం, గిన్నెలు తోమడం వంటి పనులు చేయాలని ఆదేశించింది. ఈ శిక్షను పాటించకపోతే వారిని మత బహిష్కరణ చేసే అవకాశం కూడా ఉంది. అంతేకాదు, దివంగత ప్రకాష్ సింగ్ బాదల్కు ఇచ్చిన ఫఖర్ ఈక్వామ్ గౌరవాన్ని కూడా వాపస్ తీసుకుంది. 2007 నుంచి 2017 మధ్యలో అకాలీదళ్ బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలో తీసుకున్న కొన్ని మతపరమైన తప్పుడు నిర్ణయాలకు ఈ శిక్షను విధించింది. ఈ తప్పులకు సుఖ్బీర్ బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పారు. పంజాబ్లోని పెద్ద రాజకీయ నాయకులకు కూడా గతంలో ఈ శిక్ష అమలైంది. మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్, కాంగ్రెస్ నేత బూటా సింగ్, మాజీ సీఎంలు సుర్జిత్ సింగ్ బర్నాలా, కెప్టెన్ అమరీందర్ సింగ్ వంటి వారిని కూడా తాంత్యకులుగా ప్రకటించారు. ఇలా ప్రకటించిన వారు కొన్నాళ్ల పాటు సామాజిక సేవ చేయాల్సి ఉంటుంది. తాజాగా దాడి అనంతరం కూడా సుఖ్బీర్ స్వర్ణ దేవాలయంలో సేవను కొనసాగిస్తున్నారు. పంజాబ్ పై తిరుగులేని పట్టుతో కొన్ని దశాబ్దాల పాటు అక్కడి రాజకీయాలను శాసించిన బాదల్ ఫ్యామిలీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ఓవైపు మతపరమైన శిక్షలకు గురికాగా ఇప్పుడు ఖలిస్తానీల గురిలో కూడా వచ్చింది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో ఏకంగా పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ పైనే తుపాకీ కాల్పులు జరగడంతో దేశం ఉలిక్కిపడింది. పంజాబ్లో ఫస్ట్ ఫ్యామిలీగా కొన్ని దశాబ్దాల పాటు చెలమణి అయిన బాదల్ కుటుంబం రాజకీయంగా కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో దాడి జరగడం చర్చనీయాంశమైంది. సిక్కు ప్రయోజనాల కోసం పనిచేసే శిరోమణి అకాలీదళ్ పార్టీ సుఖ్బీర్ను అధ్యక్ష పదవిని వీడమనడం, సిక్కులకు ద్రోహం చేసిన వ్యక్తిగా ఆయన్ను ప్రకటించడం ఆ ఫ్యామిలీకి పెద్ద ఎదురు దెబ్బలు. లో పంజాబ్ రాజకీయాల్లోకి బ్లాక్ సమితి చైర్మన్ గా అడుగుపెట్టిన ప్రకాష్ సింగ్ బాదల్ ఆ తర్వాత 10 ఏళ్లలోనే అకాలీదళ్ తరఫున రాష్ట్ర విధానసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 1970లో తొలిసారి సీఎం పీఠంపై కూర్చున్నారు. ఆ తర్వాత 1977 నుంచి 2017 మధ్యలో 4 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పాలించారు. ఆ కాలంలో పంజాబ్ పై బాదల్ కుటుంబానికి బలమైన పట్టుంది.
ప్రకాష్ సింగ్ కు కుమారుడు సుఖ్బీర్ సింగ్, కుమార్తె ప్రణీత్ కౌర్ ఖైరాన్ ఉన్నారు. తరచూ మీడియా ఈ కుటుంబాన్ని పంజాబ్ ఫస్ట్ ఫ్యామిలీగా అభివర్ణించేది. సుఖ్బీర్ కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా పనిచేశారు. ఆయన భార్య హర్సిమ్రత్ కౌర్ కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. సుఖ్బీర్ సోదరి ప్రణీత్ కౌర్ ఖైరాన్, ఆమె భర్త ఆదేశ్ ప్రతాప్ సింగ్ ఖైరాన్ కూడా 4 సార్లు అకాలీదళ్ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు. వారసుడిగా సుఖ్బీర్ను ముందుకు తెచ్చే క్రమంలో పెద్ద నాయకులను సైతం రాజకీయంగా పక్కకు తప్పించేవారు ప్రకాష్ సింగ్ బాదల్. 1996లో కెప్టెన్ అమరీందర్ సింగ్ కు పటియాలా టికెట్ నిరాకరించారు. దీంతో ఆయన కాంగ్రెస్ గూటికి తిరిగి చేరిపోయారు. పార్టీలో సుఖ్బీర్ను సవాలు చేసేవారు లేకుండా చేసి 2008లో అతనికి పగ్గాలు అందించారు. అప్పటికి ఆయన వయసు కేవలం 45 ఏళ్లు మాత్రమే. నాటి నుంచి నేటి వరకు అకాలీదళ్ నాయకత్వం ఆయన వద్దే ఉంది. అయితే పంజాబ్లో అకాలీదళ్ పట్టును సడలించేందుకు తెరపైకి వచ్చిన ఖలిస్తాన్ ఉద్యమం బాదల్ కుటుంబానికి ఇబ్బందికరంగా మారింది. భింద్రన్వాలాపై సైనిక చర్యలకు ప్రకాష్ సింగ్ మద్దతు పలికారని కొన్నాళ్ల కిందట ఆ రాష్ట్ర మాజీ సీఎం అమరీందర్ సింగ్ వెల్లడించారు. తాజాగా ఖలిస్తానీ మద్దతుదారు సంస్థ బబ్బర్ ఖల్సాకు చెందిన నరైన్ చౌరా అనే మిలిటెంట్ సుఖ్బీర్ పై స్వర్ణ దేవాలయంలో దాడికి పాల్పడ్డారు. 1984లో పంజాబ్లో ఉగ్రవాదం పెరిగిన సమయంలో నరైన్ పాకిస్తాన్ కు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. మతపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినందుకు సిక్కుల అత్యున్నత స్థానమైన శ్రీ అకాల్ తఖ్త్ సాహెబ్ డిసెంబర్ 2న సుఖ్బీర్ను తాంత్రికంగా ప్రకటించింది. అతనితో పాటు మరో 12 మంది అకాలీదళ్ నేతలను మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో 2 రోజుల పాటు వాష్రూమ్లను కడగటం, ఊడ్చడం, గిన్నెలు తోమడం వంటి పనులు చేయాలని ఆదేశించింది. ఈ శిక్షను పాటించకపోతే వారిని మత బహిష్కరణ చేసే అవకాశం కూడా ఉంది. అంతేకాదు, దివంగత ప్రకాష్ సింగ్ బాదల్ కు ఇచ్చిన ఫఖర్ ఈ క్వామ్ గౌరవాన్ని కూడా వాపస్ తీసుకుంది. 2007 నుంచి 2017 మధ్యలో అకాలీదళ్ బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలో తీసుకున్న కొన్ని మతపరమైన తప్పుడు నిర్ణయాలకు ఈ శిక్షను విధించింది. ఈ తప్పులకు సుఖ్బీర్ బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పారు. పంజాబ్లోని పెద్ద రాజకీయ నాయకులకు కూడా గతంలో ఈ శిక్ష అమలైంది. మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్, కాంగ్రెస్ నేత బూటా సింగ్, మాజీ సీఎంలు సుర్జిత్ సింగ్ బర్నాలా, కెప్టెన్ అమరీందర్ సింగ్ వంటి వారిని కూడా సంఖ్యలుగా ప్రకటించారు. ఇలా ప్రకటించిన వారు కొన్నాళ్ల పాటు సామాజిక సేవ చేయాల్సి ఉంటుంది. తాజాగా దాడి అనంతరం కూడా సుఖ్బీర్ స్వర్ణ దేవాలయంలో సేవను కొనసాగిస్తున్నారు.
పంజాబ్ పై తిరుగులేని పట్టుతో కొన్ని దశాబ్దాల పాటు అక్కడి రాజకీయాలను శాసించిన బాదల్ ఫ్యామిలీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ఓవైపు మతపరమైన శిక్షలకు గురికాగా ఇప్పుడు ఖలిస్తానీల గురిలోకి కూడా వచ్చింది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో ఏకంగా పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ పైనే తుపాకీ కాల్పులు జరగడంతో దేశం ఉలిక్కిపడింది. పంజాబ్లో ఫస్ట్ ఫ్యామిలీగా కొన్ని దశాబ్దాల పాటు చెలమణి అయిన బాదల్ కుటుంబం రాజకీయంగా కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో దాడి జరగడం చర్చనీయాంశమైంది. సిక్కు ప్రయోజనాల కోసం పనిచేసే శిరోమణి అకాలీదళ్ పార్టీ సుఖ్బీర్ను అధ్యక్ష పదవిని వీడమనటం, సిక్కులకు ద్రోహం చేసిన వ్యక్తిగా ఆయన్ను ప్రకటించడం ఆ ఫ్యామిలీకి పెద్ద ఎదురు దెబ్బలు. ఇది వాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.